ఈరోజు వెంకనగూడ గ్రామంలో శ్రీ 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 పద్మావతి అలివేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఈరోజు కన్నుల పండగ అంగరంగ వైభవంగా ఈ వెంకనగూడ గ్రామంలో గ్రామ ప్రజలందరి సమక్షంలో, ఆలయ కమిటీ సమక్షంలో మరియు ఉత్సవ కమిటీ సమక్షంలో, ఇక్కడ ఇచ్చేసిన అతిథుల సమక్షంలో ఈరోజు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఈరోజు కళ్యాణం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసి మిగతా ఎంతోమంది దాతల సహకారంతో ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. రేపు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తదుపరి 2వ తారీఖు రథబలితో ప్రారంభమై ఊరేగింపుగా మనం రథోత్సవాన్ని మనం వాడవాడలా తిప్పుకుంటూ స్వామివారి మాడవీధులకు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మనం ఆపుతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన ముందుగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఉత్సవ కమిటీ మొత్తానికి కూడా నా యొక్క కృతజ్ఞత. పద్మావతి అలివేల్మంగ సమేత వెంకటేశ్వర స్వామి గుడి ఓన్లీ మన రాయంపాన్ కూడా ఉండడం మన గ్రామ ప్రజల అదృష్టం. ఈ స్వామివారి ఆలయ చరిత్ర దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఇది ఎంతో విశిష్టమైనది. భక్తులు ఏ కోరిక కోరిన వెంటనే తీర్చేటువంటి మన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం మనం దాతల సహకారంతో, ఇంత చిన్న విలేజ్ అయినా ఎంతో గొప్పగా దాతలు సహకరించి వాళ్ళ దాతల సహకారంతో మనం ఇంత అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం మనకు ఎంతో ఆనందదాయకం. ప్రతి ఏటా ఈ రకంగానే బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో, ఉత్సవ కమిటీ మెంబర్స్ తోటి, ఆలయ చైర్మన్ తోటి, ఆలయ కమిటీ మెంబర్స్ తోటి, గ్రామ ప్రజల సహకారంతో అత్యంత వైభవంగా జరుపుకున్నామని తెలియడానికి సంతోషిస్తున్నాను. ఆస్తికించిన వెంకటేశ సమోదేవో నభోతో నభవిష్యతే. మన గ్రామంలో రైమకాంగుల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భక్తజన సంరక్షకుడైనటువంటి శ్రీ 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 పద్మావతి అలివేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో మొదలుకొని 28/2/2025 శుక్రవారం మొదలుకొని 2/3/2025 ఆదివారం వరకు అత్యంత వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు 28వ తారీఖు శుక్రవారం రోజున స్వామివారి యొక్క కళ్యాణంతో ప్రారంభమయ్యి రేపు దివ్య విమాన రథోత్సవం అనగా 1వ తారీఖు ఉదయము, తెల్లవారితే 2వ తారీఖు ఉదయము స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగనుంది. అదే సాయంత్రం 2వ తారీఖు సాయంత్రం స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవం అనంతరం సాయంత్రం 6 గంటలకు చక్రవర్తి సభతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగియనుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అత్యంత వైభవమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో కానీ రథోత్సవంలో కానీ భక్తుల కోరికలు తీర్చునని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోరికలు తీర్చుని చెప్పి వారికి ఒక గట్టిగా నమ్మకం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయం చూస్తే 400 సంవత్సరాల క్రితం ఈ యొక్క పూర్వవైభవం ఉన్నది. ఈ మధ్యలో గత 12 సంవత్సరాల కింద ఈ యొక్క దేవాలయం పునర్నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మోత్సవం పాల్గొని ఇవాళ కళ్యాణోత్సవం మంచిగా అయిందండి. అందరు వచ్చారు, విలేజెస్ అందరూ. తర్వాత మేము టెంపుల్స్, మా ఫాదర్ గారు వెంకటేశ్వర టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ శివ టెంపుల్ మేమిద్దరం కలిసి కట్టించాము. అది అందరి సహకారంతో ఇక్కడ ఉన్న విలేజెస్ అందరూ కూడా ఈ కళ్యాణానికి చాలా సహకారం చేశారు. కలెక్షన్ నేను ఫోటోలు చూశాను. అందరి దగ్గర వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు టెంపుల్ కమిటీ. సో ఇలాగే కంటిన్యూ చేస్తూ పోతాం. మా శక్తుల తప్పక హెల్ప్ చేస్తాం. అందరికీ ఈ శ్రీ వెంకటేశ్వర కళ్యాణ శుభాకాంక్షలు అండి. వారి దయ ఉండాలి అందరి మీద. థ్యాంక్ యూ. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి మమ్మలను దేవాలయ కమిటీ ఆహ్వానించడం, మరి వారందరికీ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరగడం, మరి కన్నుల పండుగ జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి నేను చూస్తున్న దాదాపుగా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈడ కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఈ యొక్క రైన్గానగూడెం గ్రామ కమిటీతో పాటు
మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి ఎంతో ఉత్సాహంగా కృషి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వారందరూ కూడా మరోసారి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కళ్యాణోత్సవానికి మేము పాల్గొనడం నిజంగా మాకు జన్మ ధన్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి కళ్యాణంలో నేను మాత్రం మొట్టమొదటిసారిగా పాల్గొన్నాను. అటువంటిది తిరుపతిని తలపించే విధంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందనేసి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వీరంతా ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ ఆలయ అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. నిజంగా కన్నుల పండుగగా జరిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని మర్చిపోలేని విధంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినందుకు, మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కన్యాదాన కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము.